హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మేము మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే మొట్టమొదటిగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా ఈ పండుగ మెయిన్ అట్రాక్షన్ ఏదంటే ఇక్కడ ఉండే లొకేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ పండుగ ఎక్కువగా బాగుండడానికి కారణం మా గిరిజనులు సాంప్రదాయంగా పాటిస్తూ వస్తున్న పండుగ. నేటి వరకు ఇక్కడ రోడ్ ఫెసిలిటీ సరిగ్గా లేనప్పటికీ ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తారు. ఇక్కడ మధ్యలో చిన్న గుడి లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు వెల్కమ్ చెప్తూ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతారు. చూసారా ఎంతమంది భక్తులు గేదర్ అయ్యారో. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ ని చూడడానికి ముందుగానే వస్తారనమాట. ఎన్ని ఆటోలు ఇక్కడ పార్క్ చేస్తారో చూడండి. ఇప్పుడు మనం చాపరాయి చూడడానికి అయితే వెళ్దాము. ప్లేస్ ఎంత బాగుందన్నది చూపిస్తాము. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము అనంతగిరి మండలం పెదకోట పంచాయతీకి చెందిన తోంకోట జాతరకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగా జాతర జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకమైన ప్లేస్ అంటూ ఉంది. ఇదంతా కూడా ఒక చాపరాయి లాగా ఉంటుంది అనమాట. వర్షాకాలం పూట అయితే ఇది యాక్చువల్ గా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎంత వైడ్ గా ఉందో ఈ ప్లేస్ అయితే. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్, చాలా ఎక్కువ మంది వస్తారు. ప్రస్తుతానికి అయితే చూడండి కలర్ షేడ్ అవుట్ అయిపోయింది. అంటే చూడండి ఈ గడ్డ అంతా కూడా ఎండిపోయింది అనమాట. వర్షాకాలం పూట అయితే చాలా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 5:39 అవుతుంది. అయినా విజువల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళే ఉన్నట్టున్నారు, చూసి నవ్వుతున్నారు. ఈ వ్యూ అంతా చూసిన తర్వాత మనం అయితే నెక్స్ట్ ఫెస్టివల్ ఎలా చేస్తారు చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత వైడ్ ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కనుక కింద స్లైడ్ అయినామంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ఎందుకంటే కింద ఇంకేం లేదు ఇంకా. సో మనం కేర్ఫుల్గా ఇక్కడ నుంచి నడవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది. ఈ చాపరాయే ఇంచుమించుగా ఒక 5 ఎకరాలకైతే ఆక్యుపై చేసి ఉంది అనమాట. అంత పెద్ద ప్లేస్ లో ఇదైతే ఉంది. మొత్తం రాయే, స్లోప్ ఉంది, వైడ్ ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఎప్పుడైనా ప్లేస్ రాకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎంత మంది వచ్చారో చూడండి, వైడ్ ఉంది. చాలా మంది ఆడుకుంటున్నారు, చాలా మంది చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఎంత బాగుందో. సరే ఏం మాట్లాడేవేటి సరే, లవర్స్ తోనే ఎక్కువ వచ్చినట్టున్నారు అందరూ. అవతార పర్వతాల్లా కనిపిస్తున్నాయి లైట్ గా. మేఘాలు ఎలా కప్పేసి ఉన్నాయో మొత్తం అనమాట. గాంధు మొత్తం కప్పేసి ఉంది. మనం ఎంత కిందకి వెళ్తే అంతలాగా డౌన్కి మొత్తం అంతా కూడా రాక్ ఫార్మేషన్ ఉందన్నమాట. సాలిడ్ మొత్తం అంతా రాక్ ఫార్మేషన్ ఉంది. చూడండి అవతల ఎంతమంది కనిపిస్తున్నారో, చిన్న వాళ్ళ కనిపిస్తున్నారా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎంత పెద్దది అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పచ్చగా చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల అవతల కూడా సేమ్ మళ్ళీ రాక్ ఫార్మేషన్ ఉందన్నమాట. ఎంత పెద్ద స్నేక్ ఇక్కడ దాని స్కిన్ ని సెటప్ చేసి వెళ్ళిపోయిందో చూడండి బ్రో. ఇది 100% నాగపాము స్కిన్. చాలా పెద్ద స్నేక్ బ్రో. ఇది చూస్తాను అర్థమైపోతుంది. మెడలో వేసుకోవాలని ఉంది, భయం. కమాన్ ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతాం. సరే నీ మెడకి వేసేనా? అదిగో అవతల చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. అవతల రాక్ కి చూడండి కనిపిస్తున్నారా బ్రో లైట్ గా. సో అక్కడ చాలా మంది షిఫ్ట్ అయ్యారు. చాలా పెద్దది ఉంది. ఈ చుట్టూ తిరిగి అలసిపోతాం, కానీ ఈ ప్లేస్ అయితే ఎండ్ కాదు. ఓకే, మనం ఇప్పుడు ఫెస్ట్ చూడడానికి వెళ్ళిపోతాం కదా. సరే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తాము గతంలో కోరుకున్న కోరికలు నెరవేరినట్లయితే మొక్కుబడులు తీర్చుకోవడానికి వస్తారు. మారుమూల ప్రాంతంలో చిన్న గ్రామమే అయినప్పటికీ చాలా మంది చుట్టుపక్కల గ్రామస్తులు అయితే అందరు ఇక్కడ విజిట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలోనే ఈ పండుగ నిర్వహిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగే అన్ని పండుగల కన్నా ముందు ఈ తోంకోట జాతరనే నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ చూడండి లైట్స్ కూడా పెద్దగా లేవు. ఎక్కడికక్కడే చిన్న షాపుల్లాగా ఏర్పాటు చేసుకొని చాలా దూర ప్రాంతాల నుంచి షాపులు కూడా ఏర్పాటు చేయడానికి వస్తారు ఇక్కడికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైక్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మాకైతే ఆకలేసింది, సో ఆగేసి ఫ్రైడ్ రైస్ తిందామని. ఇక్కడ అన్ని వాళ్ళు బాగా చేస్తారు మాకు తెలుసు, అందుకని చెప్పేసి ఆగేసి. ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే ఫ్రైడ్ రైస్ తింటే మా ఆకలేసింది అని చెప్పి చాలా బాగుంది. సూపర్. బాగా తిను. దీంతో పాటు చార్జ్ చేసుకుంటే ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి చిమ్మ చీకటిగా ఉంది. మేమైతే ఇప్పుడు ఆకలేసిందని చెప్పేసి నేనైతే కుమ్మేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం అనమాట. ఇక్కడ అన్ని వాళ్ళు బాగా చేస్తారు, మన దగ్గర విలేజే. సరే కంప్లీట్ చేసిన తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే డన్. ఫ్రెండ్స్ చూడండి చిన్న విలేజ్ కానీ చాలా మంది జనాలు అయితే ఇక్కడ గ్యాదర్ అవుతారు అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడే అన్నమాట రికార్డింగ్ డాన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిరి అయితే రకరకాల షాపింగ్ చేస్తుంది. ఎంత ఒకటి అడుగు. ఎంత తమ్ముడు? 20 అక్క. 20. విలేజ్ చాలా చిన్నదే కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది వ్యూ పాయింట్, ఆ చాపరాయి అనమాట. అందుకే ఇక్కడ పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు, ఓ రకరకాలు. ఇక్కడైతే అన్ని రకాల మనకు పిండి వంటలు దొరుకుతాయి అనమాట అవైలబుల్ గా. సీరియల్ ముందుకు దా. ఇక్కడ రకరకాల ఆటలు ఆడుతున్నారు. చాలా 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 బాగుంది. ఓకే, ఇక్కడే పూజలు అయితే నిర్వహిస్తారు. ఇదే గుడి, ప్రధానమైన గుడి అయితే ఇదే. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. ఖచ్చితంగా మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సిరి అంతే కదా? ఎలా ఉంది జాతర? చాలా బాగుంది. గట్టిగా మాట్లాడు. జాతర అయితే చాలా బాగుంది. చిన్న విలేజే కానీ చాలా మంది భక్తులు, చాలా మంది విజిటర్స్ అయితే ఇక్కడ వస్తారు. ఎనీహౌ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం. అప్పటిదాకా బాయ్ అందరికి. అందరికీ.